హలో మై డే యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మీకు ఒకటి చూపిద్దామని వీడియోతో వచ్చానండి. చూడండి, ఈ సీజన్లో ఇది ఫస్ట్ ప్యాషన్ ఫ్రూట్ అనమాట. ఇటు సైడ్ ఉండేను లోపలికి, ఇది రాలి కింద పడింది అనమాట. అంటే పండిపోతే దానంతకదే రాలి కింద పడుతుంది అనమాట. అయితే మరి ఈరోజు ప్యాషన్ ఫ్రూట్స్ అయితే చూస్తున్నారు, కానీ దాన్ని ఎలా యూస్ చేస్తారు, జ్యూస్ ఎలా తీస్తారు అనేది కూడా చూపిస్తాను ఈరోజు. మరి ఈ సీజన్లో చాలా ప్యాషన్ ఫ్లవర్స్ అయితే పాలినేట్ చేశాను. అందులో ఫస్ట్ దఫా కింద 10 నిలబడ్డాయి. ఆ 10లో ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. అంటే నేను హార్వెస్ట్ చేయలేదు, కింద రాలి పడింది ఫస్ట్ అనమాట. మిగతా అవి పెరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. కనబడుతుందా? ఇదిగోండి, ఇక్కడ ఉంది అదనమాట. ఇంకా సెకండ్ దఫా ఫ్లవర్స్ వచ్చాయి, కొన్ని గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాయి. అంటే పాలినేట్ చేశాను కదా, అవి పాలినేషన్ సక్సెస్ఫుల్ అయ్యి ఇప్పుడు పెరుగుతున్నాయన్నమాట. కనిపిస్తుందా? చూడండి, ఇది ఇంకొకటి పెరుగుతుంది సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ అటు సైడ్ కూడా ఒకటి ఉంది, చూపిస్తాను. ఇక ఇవాళ కూడా పాలినేట్ చేయడానికి వచ్చాయండి. ఇదొకటి. అంటే ఇవి కొంచెం ఎండ తగ్గాక పాలినేట్ చేస్తాను. రాత్రి భారీ వర్షం పడింది, పొద్దున సన్న వర్షం పడింది, ఇప్పుడు మధ్యాహ్నం కొద్దిగా ఎండ వస్తుంది. కాబట్టి ఎండలో చేయకుండా మనం సాయంత్రం చేస్తాము. అదొకటి, ఈ వైపు వెనక వైపు అదొకటి ఉంది, మళ్ళీ ముందు వైపు ఇదొకటి ఉంది. ఇదిగోండి, ఇక్కడ దాక్కుంది చూడండి, ఆకుల మాటున. ఇది ఎంత అందంగా ఉంటాయి కదండి ఫ్లవర్స్. అటు సైడ్ 2 చూపించాను కదా, కాయలు నిలబడ్డట్టు. చూడండి, ఇక్కడ ఇంకొకటి కనిపించిందా? చిన్నది ఉంది, దాని వెనకాల పెద్దది ఉంది. చాలా ఫ్లవర్స్ పాలినేట్ చేశాను, కానీ కొన్ని సరిగ్గా పాలినేట్ అవ్వనివి ఇదిగోండి ఇలా రాలిపోతున్నాయి అన్నమాట. అదే విషయం. ఓకే, మరి దీని జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తాను, పదండి. ఈ జ్యూస్కి మెయిన్గా కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఫస్ట్ ప్యాషన్ ఫ్రూట్ గుజ్జు. దీన్ని కట్ చేస్తాను ఇప్పుడు. వీడియో నేను ఒక్కదాన్ని తీసుకోవాలి, ఎవరి హెల్ప్ లేదు కాబట్టి ఇది కట్ చేశాక చూపిస్తాను. సరిపడా వాటరు, తేనె అయితే తేనె, లేదా షుగర్ అయినా పర్వాలేదు. జలిగంట ఉండాలి, విత్తనాలు దాంట్లో పడొద్దు అనుకుంటే జలిగంట పెట్టుకోవాలన్నమాట. ఒక పెద్ద గ్లాస్, ఒక పెద్ద కంటైనర్ అనమాట. ఇది కట్ చేశాక చూపిస్తాను మీకు. వావ్, చూసారా? ఇది ఇలా ఎల్లో కలర్ గుజ్జు ఉంటుందన్నమాట. లోపల బొడుపులు ఉంది కదా, అవన్నీ సీడ్స్ అనమాట. దాని మీద గుజ్జు ఉంటుంది. దాన్ని మనం ఈ వాటర్ సహాయంతో సపరేట్ చేసుకోవాలి. ఇలాగే కూడా తినేస్తారు, పర్వాలేదు. కాకపోతే కట్మిట్ ఉంటుంది. ఈ సీడ్స్ కూడా నమిలి తినేయచ్చు, టేస్టీగానే ఉంటాయట. కానీ నేను ఎప్పుడు తినలేదు అలా. అంటే 1, 2 కదా అప్పుడప్పుడు వచ్చేవి, అందుకే ఎప్పుడూ అలా సాహసించలేదు. ఇవి కొన్ని తగినన్ని వాటర్తో మనం జ్యూస్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే డైరెక్ట్గా తింటే ఎక్కువ కట్మిట్ అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడు ప్రయత్నించలేదు. ఒకేసారి 4-5 వచ్చాయనుకోండి, 4-5 లేదా 5-6, అప్పుడు ట్రై చేస్తా ఒకటి కంపల్సరీ. ఇప్పుడైతే జ్యూస్ చేస్తాను దీన్ని. ఇప్పుడు దీన్ని మనము ఈ జలిగంటలోకి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఆ గుజ్జునంతా మనం దీంట్లోకి తీసుకుందాం, ఓకేనా? అది నేను చూపిస్తాను. జలిగంటలో ఈ గుజ్జు వేసాక చూపిస్తాను. చూస్తున్నారా, ఇక్కడ గుజ్జు తీసేసాను, దీంట్లో వేసాను. ఇప్పుడు ఇక కొద్దిగా వాటర్ పోసుకుంటే గుజ్జు అంతా తీసాక మీకు చూపిస్తాను. మళ్ళీ ఇలా ఉంది కదా, దీంట్లోని గుజ్జు అంతా తీసేసి ఓన్లీ సీడ్స్ మిగులుతాయి, అప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? చూస్తున్నారా, గుజ్జు అంతా లోపలికి దిగిపోయిందండి.
చూసారా, ఓన్లీ గింజలే. అంటే ఇది ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు అనుకుంటా అండి. ఆ మధ్య ఎండలు బాగా కాసాయన్నమాట. దానికి త్వరగా పండిపోయినట్టయి రాలిపోయిందనమాట. యాక్చువల్గా అయితే ఆ సీడ్స్ బాగా రైపైన సీడ్స్ అయితే బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి. వాటిని మనం సో చేసుకుంటే మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి. మీకు అప్పుడు చూపించాను కదా, జనవరిలో నేను ఒక ఫ్రూట్ హార్వెస్ట్ చేసినప్పుడు దానికి వచ్చిన గింజల్ని దీంట్లో వేస్తే మొక్కలు వచ్చాయని చూపించాను కదా. నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది చూడండి. అలా వస్తాయన్నమాట. కానీ ఇప్పుడు వీటిని వేస్తే రావు, ఎందుకంటే ఇవి ఇంకా పూర్తిగా ఎదగలేదు. ఒక 2-3 సీడ్స్ అక్కడక్కడ ఎదిగాయి అంతే. ఇది ఎండకి మగ్గిపోయి పడిపోయింది, కానీ పూర్తిగా రైప్ అవ్వలేదన్నమాట. ఓకేనా, దీన్ని మనం ఇప్పుడు తీసేయాలి. తీసేసి ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకుంటే ఎంత వస్తుంది. దీంట్లో ఇంకొన్ని వాటర్ లైట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో 1 గ్లాస్ తేనె పడుతుంది కదా, ఆ 1 గ్లాస్ తేనె కలుపుకొని తాగితే చాలా బాగుంటుందండి. తేనె ఆర్ షుగర్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. తేనె ఆర్ షుగర్ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కొద్దిగానే ఉంది కాబట్టి తేనె 1 స్పూన్ సరిపోద్ది అనుకుంటా. సరిపోద్ది, తేనె 1 స్పూన్ సరిపోద్ది. ఇంకా మన జ్యూస్ రెడీ. ఇంకా నార్మల్గా అయితే ఇంకా కొన్ని పండ్లు వస్తే గ్లాస్ నిండా వస్తుంది. ఇది పూర్తిగా రైప్ అయితే ఇంకొంచెం ఎక్కువ జ్యూస్ వచ్చేదండి, కానీ ఇప్పుడు ఇది ఇంకా ఎక్కువ జ్యూస్ రాలేదనే చెప్పాలి. దీనికి పూర్తిగా రైప్ అయితే ఎక్కువ జ్యూస్ వస్తుంది. టేస్ట్ చేస్తాను, ఒక్క నిమిషము. దీని ఫ్లేవర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. అంటే కొంచెం కారం ఫ్లేవర్ లాగా ఉంటుంది, కానీ కారం ఉండదు, కట్మిట్ ఉంటుందన్నమాట. కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీనికి. చాలా యమ్గా ఉంది, బాగుంది. చాలా ఈజీ అండి ఇది గ్రో చేసుకునేది. విత్తనం ద్వారా గ్రో చేసుకోవచ్చు చాలా ఈజీగా. కొమ్మ పెట్టినా వచ్చేస్తుంది అన్నమాట. ఇది నేను కొమ్మతో ట్రై చేస్తున్నాను చూడండి. ఈ కొమ్మని పెట్టాలన్నమాట, ఏదైనా పాట్లో పెడితే చూస్తాను. ఇట్లా వాటర్లో చాలా రోజుల నుంచి ఉంది అది, అందుకు అలా అయింది. కొమ్మలతో కూడా ఈజీగా పెంచవచ్చు అన్నమాట. చూడండి, ఇంత కొమ్మ, ఇంత థిక్నెస్తో ఉన్న కొమ్మతో కూడా ఈజీగా పెంచుకుంటారు. అది ఇవైనా మంచిగా రైప్ అయ్యేటట్టు కోరుకుంటున్నా. చూడండి, బాగున్నాయి కదా. ఇంకా చూపిస్తా, ఇదిగోండి, కనిపిస్తుందా? ఇంకా ఇవి మంచి సైజులో వస్తున్నాయి. ఐఎమ్ హ్యాపీ. కింద చూడండి, ఇదిగోండి, బాగా వస్తున్నాయి. ఐఎమ్ హ్యాపీ. ఇవన్నీ చేసినప్పుడు కూడా చూపిస్తాను. ఇంకా పూర్తిగా రైపైతే రసం ఎక్కువ వస్తుంది, జ్యూస్ ఎక్కువ వస్తుంది అన్నమాట మనకి. దీనికి కూడా ఒకటి ఉంది కదా, ఇవన్నమాట. ఇంకా చాలా బర్డ్స్ ఉన్నాయి చూడండి. ఓకేనండి, మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.